మీరు మాట మెదిలితే మా దగ్గర ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి, నేను చంపేస్తాను, మా దగ్గర అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఉంటే ఉంచుకోండి. నిజంగా మీకు అంత మగతను ఉంటే మగాళ్ళతో గొడవలు పడండి, వచ్చి నాతో కాదు. పొద్దున్న లెగిస్తే ఏంటి టార్చర్ నాకు? మీ అమ్మాయి ఏమో మా అబ్బాయిని, మీరేమో నన్ను. ఏం చేసాం మేము? మీరు కూర్చొని ఓపెన్గా చెప్పండి. ఈరోజు నేను బయట ఇస్తున్నట్టు నేనేం చేశానో చెప్పండి. మీ గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా విడిపోయేంత వరకు? లేకపోతే మీ గురించి మిమ్మల్ని ఎక్కడైనా గౌరవం లేకుండా చేశానా? ఏం చేశాను నేను? మీరు ఏ గీతలు గీస్తే నలుగురు 4 గీతలు గీస్తే ఆ బాక్స్లో నించొని బతికా నేను. వీళ్ళ అమ్మకేమో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాయి కూడా కంట్రోల్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, అతనిలాగా ఫాలోవర్స్ కొనుక్కోలేదు, ఈరోజు లైక్స్ కొనుక్కోలేదు. నాకు ఒక రియల్ మార్కెట్ ఉంది. నేను ఇలా నా కంటెంట్ పెట్టుకుంటా ఉంటుంటే ఆవిడొచ్చి నేను ఏం కంటెంట్ పెట్టాలో కంట్రోల్ చేస్తుంది. ఇంత కంట్రోలింగ్ నేచర్ ఉన్న మీరు, అరుణ కాకాని గారు, మీ బిడ్డను ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారండి? సరే, నా మీద లేదు, మీకు మనవడి మీద ఉండదా? ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారండి సొసైటీలో? తండ్రి ఇలా ఉమెనైజరు, తండ్రి ఇలా రాత్రులే లెగిసుంటాడు, పగలంతా పడుకుంటాడంటే సొసైటీలో ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారు? ఇలాంటి తండ్రి ఉన్నాడంటే వాల్యూ ఇస్తారా? ఇతను ఏదో ఊహాలోకాల్లో నాకేవో ఎఫైర్లు పెట్టుకుంటా, లేని ఎఫైర్లు, లేకపోతే నాకేదో ఉందనే ఊహాలోకాల్లో, నువ్వు ఊహాలోకాల్లోనే బతుకు. నీ అంత లగ్జరీ నాకు లేదు, నీ అంత స్లేవ్ పెళ్ళాం నాకు లేదు. నేను కష్టపడి సంపాదించినట్టు నాకెవరు సంపాదించి పెట్టట్లా. నీలాగా అమ్మాయిలతో తిరిగితే ఎంకరేజ్ చేస్తున్నట్టు మీ మమ్మీ లాంటి మదర్ నాకు లేరు. నీలాగా అమ్మాయిలతో తిరిగే కొద్దీ డబ్బులు ఇచ్చే ఫాదర్ నాకు లేరు. సో నేను చాలా కష్టపడాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను పడుకునేటప్పుడు ప్రతిరోజు నా బిడ్డను నేనే చూసుకుంటున్నా, నేనే తింటున్నా, నేనే ఖర్చు పెడుతున్నా, నేనే సంపాదిస్తున్నా. సో ఒక తల్లికి ఇంతకు మించి ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవ్వటం అనేది చాలా దారుణం, చాలా ఘోరం. నేను దీని మీద స్టాండ్ తీసుకుంటాను, ఎప్పటికైనా తీసుకుంటానే ఉంటాను. ఎందుకంటే నీకు ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి ఇన్ని రెక్కలొచ్చి నువ్వు ఒక ఉమెన్ని చాలా పద్ధతిగా బతుకుతా, నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని నువ్వు ఇంత రౌడీజం చేస్తా, ఫ్రాంచైజ్ ఓనర్స్కి కాల్స్ చేసి ఏం చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇన్ని నువ్వు చేస్తున్నప్పుడు నేనేం చేయాలో కూడా నాకు తెలుస్తుంది. అండ్ నువ్వు కూడా బయటకు వచ్చి మాట్లాడు. నా సజెషన్ ఏంటంటే, బయటకు వచ్చి మాట్లాడు. అబద్ధాలు చెప్తావు కదా, చెప్పు. అబద్ధాలు చెప్తా, ఒక్కదానికైనా ఆధారం ప్రూవ్ చేయి మాట్లాడే వాటికి. ఇప్పుడు నాకు సో పీపుల్కి ఎఫైర్స్ పెడుతున్నావు కదా, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, నా దగ్గర మీరు మాట్లాడుకున్న రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా తీసుకురా, నేను కూడా వింటాను. ఏంటి నీకున్న గొప్ప నాకు అర్థం కాదు. 3 డిగ్రీలు చదువుకోగలిగాను నేను, నిన్ను చదవలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు. నాకు లా ఈజీగా అనిపించింది, ఎంబీఏ ఈజీగా అనిపించింది. నువ్వు నీ కుటుంబం నాకు అర్థం కావట్లా. మీకు వద్దా, కావాలా? వద్దంటే డివోర్స్ ఇవ్వండి. కావాలి అంటే ఇలాంటి చేయొద్దు అసలు. ఏంటి